రఘురామ కృష్ణంరాజు గారి కస్టడియల్ టార్చర్ సంబంధించిన కేసులో విచారణాధికారిగా ఎంపికైన ఎస్పీ దామోదర్ తన బృందంతో కలిసి అప్పటి డిఐజీగా ఉన్న సునీల్ నాయక్ ఐపీఎస్ సునీల్ నాయక్ను అరెస్ట్ చేయడానికి పాట్నాలో సునీల్ నాయక్ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ సృష్టించిన రభస అంతా ఇంత కాదని మనకు న్యూస్ ఛానళ్ళ ద్వారా తెలిసింది. అంతేకాకుండా సునీల్ నాయక్ స్వయంగా కూడా వెల్లడించడం జరిగింది. ఈ ఎస్పీ దామోదర్ అండ్ పోలీసులు సునీల్ నాయక్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో అండ్ వాళ్ళ మదర్తో ఏ విధంగా ప్రవర్తించారనేది కూడా సునీల్ నాయక్ చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఉదంతం తర్వాత పాట్నా కోర్టు ఏపీ పోలీసుల పైన మొట్టికాయలు వేసిన తర్వాత 1 month వరకు సునీల్ నాయక్ను అరెస్ట్ చేయకూడదని చెప్పిన తర్వాత సునీల్ నాయక్ చాలా విషయాలను కూడా ఏపీ ప్రభుత్వం పైన అండ్ రఘురామకృష్ణరాజు పైన చెప్పడం జరిగింది. వాళ్ళు ఏ విధంగా తనను హరాస్మెంట్ చేయడం జరిగింది, ఈ కేసులో రఘురామకృష్ణరాజు గారి కస్టడియల్ టార్చర్ కేసులో జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఆ విధంగా చేశామని, అంతేకాకుండా పివి సునీల్ కుమార్ పేరు కూడా చెప్పమని బెదిరించడం జరిగింది. ఒకవేళ చెప్పకపోతే నీపైన తప్పుడు కేసులు పెట్టి నిన్నే ఈ కేసులో ముద్దాయిగా మేము ప్రకటిస్తామంటూ కూడా నన్ను రఘురామకృష్ణరాజు గారు ఫోన్ చేసి పలుసార్లు నన్ను ఇబ్బంది పెట్టడం జరిగింది. హరాస్మెంట్ ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. నేను వాటన్నిటికీ ఎదురుగా నిలబడినందుకే నా పైన ఈరోజు అనవసరంగా కేసులను పెట్టడం జరిగింది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నేను ఒక ఎస్టీ లంబాడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతోనే నా పైన ఇటువంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. అయినా కూడా నేను ఎక్కడ వెనకడుగు వేయకుండా నా పైన ఎవరైతే ఇవన్నీ దాడులు చేస్తున్నారో వాళ్లకు విరుద్ధంగా నేను నిలబడతాను, న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ విచారణ అధికారిగా ఎంపికైన ఎస్పీ దామోదర్ అక్రమాలపైన అవ్యవహారాలపైన ఎందుకు విచారణ జరగడం లేదు, ఆయన భూదందాలు, ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా పైన ప్రభుత్వం ఎందుకు ఎంక్వైరీ చేయడం లేదంటూ కూడా ప్రభుత్వాన్ని ఆయన చాలా ఘాటుగా ప్రశ్నించడం జరిగింది. సో ఇవన్నీ చూస్తే ఈ రఘురామ కస్టడియల్ టార్చర్ అనేది ఎక్కడి వరకు వెళ్తుందో మనం ఊహించడానికి కష్టంగా మారుతుంది. మరోవైపు పివి సునీల్ కుమార్ కూడా నేను అన్నింటికీ కూడా సిద్ధమే, కావాలనే సునీల్ నాయక్ను టార్గెట్ చేసి ఆయన ద్వారా మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టడానికి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలు, అంతేకాకుండా దళిత అధికారులను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అంటూ కూడా పివి సునీల్ కుమార్ గారు కూడా చెప్పడం జరిగింది.